నెలలు నిండని బాబుకి మెరుగైన వైద్యం అందించిన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వైద్యులని అభినందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలములోని మోట్లపల్లి గ్రామానికి చెందిన ఒక గర్భిణి మహిళ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలలు నిండని ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే ఈ బాబుకు నెలలు నిండలేదు కాబట్టి ఆ బాబుకు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చింది. వెంటనే స్పందించిన డాక్టర్ సిరిచందన మాతో చర్చించి అనుమతి తీసుకొని తల్లిదండ్రులకు వారికి అర్థం అయ్యే రీతిలో మాట్లాడి వారి అనుమతితో అత్యాధునికమైన ఇన్సూర్ పద్ధతి ద్వారా బాబు ఊపిరితిత్తుల్లోకి ట్యూబ్ వేసి సర్ఫెక్టాంట్ అనే అతి ఖరీదైన ఇంజెక్షన్ను వేయడం జరిగిందని, ఈ చికిత్స విధానం పెద్దపల్లి జిల్లాలో ప్రప్రథమము అని అన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం మన మాత శిశు హాస్పిటల్లో గత కొంతకాలంగా దాదాపు 1 సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక 800 బేబీస్కి నవజాత శిశువులకు కరీంనగర్ వెళ్ళకుండా ఇక్కడే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఒక చారిత్రక ఘట్టాన్ని మనం అని చెప్పుకోవచ్చు. ఒక మైలురాయిని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం ఈరోజు ట్రీట్మెంట్ ఉరవడిలో. దీన్ని నిన్న ఈవినింగ్ పేషెంట్ వచ్చినప్పుడు యాక్చువల్గానైతే 33 వారాలలో డెలివరీ మనం ఆపాల్సి ఉంటుంది. బట్ కాకపోతే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, ఇదివరకు ఆపరేషన్ అయ్యి ఆ కుట్లు కొంచెం పలచగా ఉండడం మూలంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు పాప ఎట్లా ఉంటుందనే యాంగ్జైటీ ఉంటుంది ఎట్లాగో. కానీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ సిరిచంద్ర గారు డ్యూటీలో ఉన్న డాక్టర్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఛాన్స్ తీసుకొని మీ ట్రీట్మెంట్ చేస్తే బేబీని బతికించే అవకాశం ఉందని గుర్తించి వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళకి మొత్తం విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూడా ఇన్ఫామ్ చేశారు కదా. చాలా రోజుల నుంచి మనకు ఈ ఇంజెక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ అవైలబుల్ ఉండడం, బట్ సూటబుల్ బేబీ దొరకక మనం ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ నిన్న జరిగిన బేబీకి మాత్రం కంపల్సరీగా ఆ ఇంజెక్షన్ అవసరం అని గుర్తించి వెంటనే స్పందించిన ఆమె వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కొత్త విధానం ద్వారా ఊపిరితిత్తులలోకి గొట్టం పంపించేసి ఆ గొట్టం ద్వారా ఇంజెక్షన్ వేసినప్పుడు ఊపిరితిత్తులు అనేటివి ముడుచుకుపోయిన ఊపిరితిత్తులు తెచ్చుకోవడం వల్ల పాప ఊపిరి అనేది శ్వాస అనేది ఇబ్బంది లేకుండా తీసుకోవడం మొదలైపోతుంది. ఈ సోకాళ్ళు మన కరీంనగర్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంతకంటే మించి వైద్యం చేయరు. అంటే దీనికి మనం చూస్తున్నాము రొటీన్గా 2 లక్షలు 3 లక్షల రూపాయలు వెచ్చించి ప్రజలు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అట్లాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి బేబీ చనిపోతుంది, ఒక్కొక్కసారి బేబీ బతుకుతుంది. సో అట్లాంటి రిస్కులు కూడా చెప్పి తను ధైర్యంగా ముందుకు పోయి మా అందరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సపోర్ట్ తీసుకొని అండ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిపింది. అండ్ దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ డాక్టర్ ఆస్కారెడ్డి గారు ప్రయత్నించారు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు దీనికి వెన్నుదన్నుగా ఉన్న కలెక్టర్ గారు అండ్ ఎమ్మెల్యే గారు వీళ్ళు ఎప్పుడు మాకు నిరంతరం ప్రోత్సాహిస్తూ కొత్త టెక్నిక్స్ కొత్త కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి రెన్యువేన్లో సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా నేను మా పీడియాట్రిషియన్ బృందానికి అభినందిస్తున్నాను. అండ్ ప్రత్యేకంగా డాక్టర్ సిరిచంద్ర గారిని సర్ఫాక్టాంట్ ఇచ్చినట్టు ఇది ఊపిరితిత్తులలోకి మనం పంపించినప్పుడు ఊపిరితిత్తులను వ్యాకోచపరిచి ఊపిరి అనేది ఫ్రీగా ఆడడానికి దోహదపడుతుంది. ఇది కాస్ట్లీ ఇంజెక్షన్. ఇదివరకు పెద్దపల్లి టౌన్లో ఇది మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు వేసిన దాఖలాలు లేవు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మనం సంసిద్ధతతో ఉన్నాం. అంటే 24 గంటలు శ్రమించి డాక్టర్ల బృందం అండ్ ఎస్ఎన్సీ స్టాఫ్ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు. వీళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా హాస్పిటల్లో నిన్న అనగా 20 ఏప్రిల్ నాడు మొట్టపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్టపల్లికి చెందిన శ్యామల అనే మహిళ డెలివరీ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ నెలలు నిండకుండా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. బేబీ లంగ్స్ ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా డెవలప్ కాని పరిస్థితి ఉండింది. నిన్న డ్యూటీలో ఉండే మా స్పెషలిస్ట్ డాక్టర్ సిరిచందన గారు పూర్తిగా పుట్టిన పాపని పరీక్షించి ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సర్ఫాక్టెంట్ థెరపీ అంటారు. కానీ ఇన్సూర్ టెక్నిక్ తోటి సర్ఫాక్టెంట్ థెరపీ అని కార్పొరేట్ హాస్పిటల్లో లేదా పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలో జరిగే వైద్యం యాక్చువల్గా ఇది.
మేము అన్నిటికీ సూపరింటెండెంట్ గారి సపోర్ట్ తోటి ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికని సన్నద్ధతో ఉన్నాం. యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఆ అవకాశం నిన్న వచ్చింది. ధైర్యంతో శ్రీచందన గారు ముందుకు వచ్చి పాప తల్లిదండ్రులను ఫస్ట్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం తీసుకొని కన్విన్స్ చేయడం జరిగింది. తర్వాత సక్సెస్ఫుల్గా సర్ఫాక్టెంట్ థెరపీ డాక్టర్ రవీందర్ గారి సాయంతో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఎక్స్రే పరంగా బేబీ క్లినికల్ ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నిన్న ఎక్స్రేలు ఇవి 2, తర్వాత ఈరోజు తీసిన ఎక్స్రే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా సంతోషకరమైన విషయము, చాలా సంతృప్తి విషయం ఏంటంటే బేబీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నిన్న వైద్యం మేము స్టార్ట్ చేయకముందుకి ఈరోజు స్టార్ట్ చేసినాక మేము ఈ బేబీ అవుట్కమ్ మంచిగా ఉంటుందని ఆశాజనకంగా ఉన్నాము. సూపరింటెండెంట్ గారి సహాయంతో మా పీడియాట్రిషియన్స్ బృందంతో మరిన్ని సేవలు ఇంకా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మా పీడియాట్రిక్ యూనిట్ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీచందన గారికి మరియు రవీందర్ గారికి.